శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి మధ్య మ్యాచ్ జరుగుతున్నాయి. పాయింట్ సంపాదించారు. ఈస్ట్ గోదావరి టీం కి 1 పాయింట్ వచ్చింది. శ్రీకాకుళం నుంచి జెర్సీ నెంబర్ 12 చాలా ఎక్కువ పాయింట్లు వచ్చేటట్టున్నాయి. ఎన్ని పాయింట్లు వచ్చాయని చూద్దాం. జెర్సీ నెంబర్ 12 ఎన్ని పాయింట్లు తీసుకెళ్లారో చూద్దాం. ద నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ 3 పాయింట్స్ వచ్చాయి. శ్రీకాకుళం టీం కి 3 పాయింట్లు వచ్చాయి. ద నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ విశాఖపట్నం వర్సెస్ కృష్ణ. ద నెక్స్ట్ మ్యాచ్ విశాఖపట్నం వర్సెస్ కృష్ణ. దిస్ ఇస్ ఫస్ట్ కాల్. ద నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ విశాఖపట్నం వర్సెస్ కృష్ణ. దిస్ ఇస్ ఫస్ట్ కాల్ ఫర్ విశాఖపట్నం కృష్ణ. ఓకే, మ్యాచ్ చాలా చక్కగా ఆడుతున్నారు ఇరువైపుల జట్లలో ఉన్న అమ్మాయిలు ఇద్దరు కూడా. సో వాళ్ళని చూసి ఎటువంటి కామెంట్స్ కానీ ఏం చేయొద్దు. చాలా చక్కగా ఆడుతున్నారు. ఏ విధంగా చూసినా మనకంటే వాళ్ళ బెస్ట్ గానే ఉన్నారు. కాబట్టి మీరు చూసి ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ చేసేటట్టు మాత్రం ఏం చేయొద్దు. ఏ మాటలు కూడా అరద్దు. ఎందుకంటే టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ 10 మందికి చూపించే టాలెంట్ కొద్ది మందిలో ఉంటుంది. మరి ఆ టాలెంట్ వాళ్ళ ఉన్నది గుర్తించి వాళ్ళు ఇంతవరకు కూడా వచ్చి ఇంత మంచిగా ఆడుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, దానికి మ్యాచ్ లకి ఎంటర్ అయిపోదాం. జెర్సీ నెంబర్ 14 శ్రీకాకుళం టీం నుంచి డూ ఆర్ డై రైడ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వీళ్ళకి డూ ఆర్ డై రైడ్. మీరు పాయింట్స్ సంపాదిస్తారా, పాయింట్స్ ఇస్తారా? పాయింట్స్ సంపాదించారు, కానీ ఎన్ని? 2 పాయింట్లు సంపాదించారు ఈస్ట్ గోదావరి టీం. థర్డ్ రైడ్ జెర్సీ నెంబర్ 12 బోనస్ కోసం ట్రై చేశారు. చూద్దాం బోనస్ తో పాటు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా తీసుకెళ్తారా లేదా. బోనస్ పాయింట్ వచ్చింది శ్రీకాకుళం టీం కి. జెర్సీ నెంబర్ 27 రైడ్ కి వచ్చారు ఈస్ట్ గోదావరి టీం నుంచి. ఓకే, చూద్దాం మరి పాయింట్ ఎవరికి లభిస్తుందో 2 టీముల్లో. ఎస్, పాయింట్ శ్రీకాకుళం టీంకి వచ్చింది. ఓకే, మరి 2 జట్ల మధ్య కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి మ్యాచెస్. మరి ఈ మ్యాచ్ ని చూస్తున్న వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు, గెలిపించేది ఎవరో చూద్దాం. శ్రీకాకుళం టీమ్ ఓకే, నో పాయింట్స్. ఈస్ట్ గోదావరి టీం రైడ్ కి వస్తుంది. జెర్సీ నెంబర్ 2 చూద్దాం పాయింట్స్ ఎన్ని వస్తాయి, లేదా పాయింట్స్ వస్తాయా రావా. ఓకే, డూ ఆర్ డై రైడ్. పాయింట్ సంపాదించాలి లేదా పాయింట్ ఇచ్చేయాలి. మరి ఇస్తారా, సంపాదిస్తారా శ్రీకాకుళం టీం? చూద్దాం. ఏదైనా జరగచ్చు, ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. తీసుకున్నట్టుగానే కనబడుతున్నారు. తీసుకున్నారు శ్రీకాకుళం టీం 1 పాయింట్. వీళ్ళకి కూడా థర్డ్ రైడ్. ఈస్ట్ గోదావరి టీం రైడ్కి వచ్చారు ప్లేయర్ 2 నెంబర్ జెర్సీలో ఉన్న వాళ్ళు. మీరు పాయింట్ సంపాదిస్తారా లేదో చూద్దాం. ఓకే, వాళ్ళ స్ట్రాటజీస్ కూడా గేమ్ తో పాటుగా రన్ అవుతూనే ఉన్నాయి. మరి ఎంతవరకు వర్కౌట్ చేస్తారో చూద్దాం. ఓకే, రైడర్ అవుట్.
పాయింట్ ఒక శ్రీకాకుళం టీంకి వచ్చింది. సో డూ ఆర్ డై రైడ్. శ్రీకాకుళం టీంకి రైడర్ అవుట్ అయ్యి ఒక పాయింట్ లభించింది. జెర్సీ నెంబర్ 8 శ్రీకాకుళం టీం నుంచి మరి సూపర్ ట్యాకిల్ అవుతుందా లేదా చూద్దాం, చెక్ చేద్దాం. చూసే వాళ్ళ మైండ్ లో కూడా అదే రన్ అవుతుంది, సూపర్ ట్యాకిల్ అవుతుందా లేదా అనేది. ఓకే, 2 పాయింట్స్. రెండు టీంలు కూడా ఎటువంటి పాయింట్ లభించలేదు. తరువాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఓకే సూపర్, చాలా మంచిగా ట్యాకిల్ చేశారు శ్రీకాకుళం టీం. ఏమవుతుందో చూద్దాం. ఒక పాయింట్ శ్రీకాకుళంకి వచ్చింది. క్రికెట్ టీం కూడా చాలా చక్కగా సూపర్. మరి రైడర్ ఎఫర్ట్స్ కి డెఫినెట్ గా మెచ్చుకోవాలి. 4 పాయింట్ శ్రీకాకుళం టీం కి లభించాయి. ఆల్అౌట్ కూడా అయిపోయారు ఈస్ట్ గోదావరి టీం. చూద్దాం, స్ట్రాటజిక్ టైమ్ అవుట్. రెండు టీంలు కూడా స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. మరి వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ ప్లాన్స్, గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మొత్తం అందరు ప్లేయర్స్ కలిసి చర్చించుతారనమాట. సో నెక్స్ట్ ఎలాంటి మూవ్ ముందుకు వేయాలి, ఎలా ఆడాలి అనేది, సో అందుకోసం తీసుకుంటారు ఈ టైంని. సో టైం అయిపోయింది, మరి మ్యాచ్ అగైన్ రీస్టార్ట్ అవుతుంది. మరి ఈ రీస్టార్ట్ అయిన మ్యాచ్లో జెర్సీ నెంబర్ 27 చూద్దాం పాయింట్స్ వస్తాయా లేవా అనేది. ఓకే, 1 పాయింట్ వచ్చింది ఈస్ట్ గోదావరి టీంకి. పదమూడు పాయింట్లతో శ్రీకాకుళం టీం, 4 పాయింట్లతో ఈస్ట్ గోదావరి ఉన్నాయి. ఇస్తారా గట్టి ఫైట్? ఇంకా ఉంది, చాలా టైం ఉంది, చాలా స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, అవన్నీ అప్లై చేస్తూ. ఓకే, బోనస్ పాయింట్ వచ్చింది శ్రీకాకుళం టీంకి. జెర్సీ నెంబర్ 27 ఈస్ట్ గోదావరి నుంచి రైడ్కి వచ్చారు. మరి ఈ రైడ్లో చూద్దాం పాయింట్స్ తీసుకెళ్తారా లేదా అనేది. ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎస్ చాలా మంచిగా ట్యాకిల్ చేశారు టీం. మొత్తం టీం ఎఫర్ట్స్ మెచ్చుకోవాలి. శ్రీకాకుళం టీంకి ఇంకొక పాయింట్ వచ్చింది. హాఫ్ ఆఫ్ ది టైం అయిపోయింది. ఆటలో సగం సమయం ముగిసింది అనమాట. ఈ సగం సమయం ముగిసే టైంకి స్కోర్ వివరాలు: శ్రీకాకుళం టీం 15, అలాగే ఈస్ట్ గోదావరి 4 పాయింట్లతో ఉందన్నమాట. సో చూద్దాం, మంచి కంబ్యాక్ ఇవ్వాలి, ఇస్తారు. అండ్ అంతే ఫైట్ కూడా ఇస్తారు శ్రీకాకుళం టీం. 15-4. శ్రీకాకుళం టీం రైడ్కి వచ్చారు. జెర్సీ నెంబర్ 12. మరి ఈ రైడ్ లో పాయింట్స్ ఎవరికి వస్తాయో చూద్దాం. ఓకే, రైడర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, బట్ పాయింటా కాదా అనేది చూద్దాం. చాలా స్ట్రాటజీస్ తో గేమ్ ముందుకు కొనసాగుతుంది. ఎస్, బోనస్ పాయింట్ వచ్చింది శ్రీకాకుళం టీంకి. 2 నెంబర్లో ఉన్న జెర్సీ నుంచి ఈస్ట్ గోదావరి టీం. చూద్దాం, ఈస్ట్ గోదావరి టీం కంబ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకే, ఎవరికి ఏ పాయింట్ కూడా లభించలేదు. రెండు టీంలకి ఎటువంటి పాయింట్ రాలేదు. మరి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లో నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి రైడ్కి వచ్చారు. చూద్దాం శ్రీకాకుళం టీం నుంచి. ఎస్, రైడర్ అవుట్ అయ్యారు. ఈస్ట్ గోదావరి టీం కి 1 పాయింట్ వచ్చింది. ఓకే,
చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రైడర్ వచ్చారనమాట. ఈస్ట్ గోదావరి స్టేట్ టీమ్ ప్లేయర్ అవుట్ అవుతారా, అవుట్ చేస్తారా చూద్దాం. రెండు టీంలు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. చూద్దాం. ఎస్, రైడర్ అవుట్ అయ్యారు. శ్రీకాకుళం టీం కి 1 పాయింట్ వచ్చింది. శ్రీకాకుళం టీం కి 1 పాయింట్. 12 నెంబర్ జెర్సీలో ఉన్న ప్లేయర్ రైడ్ చాలా స్ట్రాటజిక్ రైడ్ అనమాట. ఈ రైడ్ లో ఎవరికి పాయింట్ వస్తుంది, లేదా ఎవరి స్ట్రాటజీస్ పైకి వెళ్తాయి. రెండు టీమ్స్ కూడా చాలా మంచిగా ఫైట్ ఇస్తున్నాయి, ఒక టీం కి ఇంకొక టీం. 2-1. ఎస్, బోనస్ పాయింట్ వచ్చింది శ్రీకాకుళం టీం కి. జెర్సీ నెంబర్ 4 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి థర్డ్ రైడ్ డూ ఆర్ డై. జెర్సీ నెంబర్ 12 శ్రీకాకుళం టీం నుంచి. ఇంకా చాలా తక్కువ టైం ఉంది. 18-7 శ్రీకాకుళం 18 అండ్ ఈస్ట్ గోదావరి 7. శ్రీకాకుళం 18 పాయింట్లు, తూర్పు గోదావరి జిల్లా 7 పాయింట్లతో ఉన్నాయి. మళ్ళీ స్ట్రాటజీస్ ప్లే అవుతాయా లేదా చూద్దాం. రెండు టీమ్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నాయి. చూసే వాళ్ళు కూడా మ్యాచ్ లో లీనం అయిపోయారు కాబట్టి మీ చుట్టుపక్కల కూడా ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండి. జేబు దొంగలు అంటారు, జాగ్రత్త. ఎస్, 27 జెర్సీ నెంబర్. ఎస్, వచ్చారు, అవుట్ చేశారు. ఎస్, ఈస్ట్ గోదావరికి 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు శ్రీకాకుళం టీం నుంచి జెర్సీ నెంబర్ 12 ధనాథన్ అంటూ చాలా ఫాస్ట్ గా వచ్చారు రైడ్ కి. రెండు టీమ్స్ కూడా కొంచెం లైట్స్ ఆన్ చేస్తారని అనుకుంటున్నాను. కమిటీ వాళ్ళు లైట్స్. చాలా స్ట్రాటజీస్ రన్ అవుతూ ఉన్నాయి. ఎస్, లైట్స్ ఆన్ అయ్యాయి. మరి ఒక్కసారి క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టిన వాళ్ళకి ఎవరు గట్టిగా చెప్పండి కొడితే వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంది. ఆ ప్రైజ్ ఇది మాత్రం కాదు, ఓకేనా? ఇక్కడికి వచ్చి ఇందులో కప్పు. ఓకే, ఎస్ ఎస్, సూపర్ గా ట్యాకిల్ చేశారు శ్రీకాకుళం టీం. 2 పాయింట్స్ వచ్చాయి శ్రీకాకుళం టీం కి. చాలా మంచిగా ట్యాకిల్ చేశారు. ఎస్, శ్రీకాకుళం టీం రైడ్ కి వచ్చారు. బోనస్ పాయింట్ లభించింది శ్రీకాకుళం టీం కి. ఈస్ట్ గోదావరి టీం నుంచి జెర్సీ నెంబర్ 2 పాయింట్స్ తీసుకెళ్తారా లేదో మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు కదా. వీళ్ళు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఆడుతున్నారు. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో ఎవరు నిలుస్తారో చూద్దాం. ఓకే, నో పాయింట్స్. రెండు టీంలకి ఎటువంటి పాయింట్లు కూడా రాలేదు. శ్రీకాకుళం టీం నుంచి చాలా ఎక్కువ పాయింట్లు వచ్చినట్టున్నాయి. 2 పాయింట్లు వచ్చాయి శ్రీకాకుళం టీం కి. 2 పాయింట్లు. జెర్సీ నెంబర్ 4 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎస్, రైడర్ అవుట్. 1 పాయింట్ శ్రీకాకుళంకి. ఇరవై 26 పాయింట్లతో శ్రీకాకుళం ముందంజలో ఉంది. 10 పాయింట్లతో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇవి వాళ్ళ స్కోర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రం అంతకు మించి తెస్తున్నారనమాట. ఎవ్వరూ ఎక్కడ తగ్గట్లేదు. రెండు టీమ్స్ చాలా చక్కగా ఆడుతున్నారు. 2-1. జెర్సీ నెంబర్ 7 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రైడ్ కి వచ్చారు. ఓకే, ఎస్, మంచి ఎఫర్ట్స్ పెట్టారు జెర్సీ నెంబర్ 30.
ఎస్, బోనస్ పాయింట్ ఏమో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి, ఒక పాయింట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి వచ్చాయి. ఆఖరి 2 నిమిషాలు ఆటలో మిగిలి ఉన్నాయి. చూద్దాం సూపర్ ట్యాకిల్ అవుతుందో లేదో. సూపర్ ట్యాకిల్ అయితే 2 పాయింట్లు వస్తాయి అన్నమాట ఈ టైంలో. ఓకే, ఒక పాయింట్ వచ్చింది శ్రీకాకుళం టీం కి. ఇంకా ఆఖరిగా ఒక రైడర్ మిగిలారు. మరి ఈ రైడర్ పాయింట్ తెచ్చి టీంని పైకి లేపుతారా లేదా ఆల్అౌట్ అవుతారా చూద్దాం. ఎస్, రైడర్ అవుట్ అయ్యారు అండ్ ఆల్అౌట్ కూడా అయిపోయారు. శ్రీకాకుళంకి ఒక పాయింట్ వచ్చింది. మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొద్ది సెకండ్లు మాత్రమే ఉంది, కొన్ని సెకండ్స్. 3, 2 and 1 టైమ్ అవుట్ అయిపోయింది. మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. మరి మ్యాచ్ ఫినిష్ అయ్యేటప్పటికి మ్యాచ్ స్కోర్లు ఎలా ఉన్నాయో 32 పాయింట్లతో శ్రీకాకుళం టీం గెలిచింది. క్లాప్స్ ప్రతి ఒక్కరు కూడా, 2 టీమ్స్ కూడా ఎక్కడ తగ్గకుండా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు. చాలా చక్కగా ఆడారు.